పగిలిపోతుంది. చపాతీస్ మేకింగ్. శ్రీశైలం అను శ్రీశైలమా గుడా అవతల కూర్చుంటా గుడ్డ బండి స్టార్ట్ అయింది. 200 అంట 200 తెచ్చుకోవాలి. ఇంకోండి మా వాళ్ళు అల్లరి చూడండి. అబ్బాబ్బాబ్బా ఏదో విదేశాలు పోయేటట్టు ఎంతగానో సందడి చేస్తున్నారు. అవ్వ మా డాడీ సామాన్లు చదువుతున్నాడు, బ్యాగులు కింద పెడుతున్నాడు, జారిపోతలేదని. కానీ మస్తు ఖుషిగా ఉందబ్బా ఇంతమందితోని ఇట్లా పోడు. అవ్వ సోని హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పుండు అందరూ. మా మామయ్య చూడండి జరిగిన మా ప్రయాణం స్టార్ట్ అయిందల్లా మంచిగా పాటలు వినుకుంటా ముచ్చట ఆడుకుంటా వెళ్ళిపోతున్నా. నన్ను ఊళ్ళో పల్లి పట్టి పెట్టి ఎంత కమ్మ ఉన్నది, మస్తు ఉందబ్బా. మంచిగా పాటలు పెట్టిర్రు, ఏమన్నా ఉందా సూపర్. మా మామ చూడు బిత్తిరి సూపర్ చూసుకుంటా. ఈ సోన్ అయితే నన్నే పట్టుకున్నది. సంగీత కొడుతుంది. ఇల్లు ఏమనుకుంటున్నారు నాకు అర్థమైతే లేదవ్వ. ఒక దిక్కు ఆడిపిస్తారు, ఒక దిక్కు తినిపిస్తారు. అన్నీ ఏమనుకుంటున్నారు? ఇల్లు ఎంతకు పిల్ల అనుకుంటున్నారా లేకపోతే బొమ్మ అనుకుంటున్నారా? కానీ పాటలతో వింటుంటే పోతుంటే ఉందబ్బా మస్తు మస్తు బాగుంది. అసలు నాకు మాటలే దొరుకుతలేవు అంటే నుర్రిగా ఎంత బాగుందో. మా అమ్మ అయితే నన్ను అసలు పట్టించుకోవటం లేదు. వెనకాల కూర్చుంది, నేను ముందర కూర్చోబెట్టింది. వీళ్ళు ముగ్గురితోటి ఇగో ఇట్లా తినిపిస్తున్నారు, ఆడిపిస్తున్నారు, ఏమో చేస్తున్నారు. వాళ్ళ అమ్మ తినిపిస్తుంది, వాళ్ళ బిడ్డ ముది తుడుస్తుంది. భలే ఉన్నది కానీ అది సుఖం నాయన సుఖం అంటారు దీన్ని. మీరు గిట్ట ఇట్లనే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోయిండొచ్చుగా. జర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇగో ఇల్లు చూడు బయట ముచ్చట చూసుకుంటూ కూర్చున్నారు. ఈ పిల్ల అయితే అదే రకంగా ఇస్తారు. మా పరిస్థితి వానలు వస్తుంది కానీ వాడిపోయిన ముఖాలు అబ్బో మస్తు పెద్దగా ఉన్నది కదా డ్యామ్ అంటే. ఇది భలే ఉన్నదిగా. మా డాడీ నన్ను ఎత్తుకున్నాడు, మా అక్క మా మమ్మీని ఎత్తుకోమని సతాయిస్తుంది. కానీ మస్తు ఉంది అబ్బా సూపర్. మా నాన్న చూడు దిక్కులు చూస్తున్నాడు. బిత్తిరుడు అక్కడ చూస్తేనే లేడు అట్లున్నావు నీ అవతారం. ఈ దూర ప్రయాణం ఏమో కానీ ఎట్లా అలసిపోయినా తెలుసు. అసలు అట్లా ఘోరంగా అలసిపోయినావు అబ్బా. అవి ఎట్లా ఉన్నారు చూడరు మా వాళ్ళు అందరూ ఎక్కడల్లా అక్కడ. ఇంకో ఇక్కడ వీళ్ళు చూడరు ఒకరి మీద ఒకరు ఎట్లా ఉన్నారు. ఏడల్లా ఆడ మట్టగా అన్నారు కదా. ఇక నేను మా మమ్మీ ముఖాలు చూసుకుంటున్నా, ఏం చేస్తాం మరి కదా. ఇంకో ఇక్కడ సాక్షి గణపతి కాడికి వచ్చినాం. ప్రశాంతంగా ఉందబ్బా మస్తు ఉంది. అంత లైట్లు మనుషులు అబ్బా మస్తు ఉన్నది కదా.
పొద్దుగా లేచి తయారైనాం దర్శనానికి మనకి. నేను, మా అక్క, మా మామ, మా అత్తమ్మ, మా డాడీ, మా మమ్మీ. మా డాడీ లుంగి చదువుకుంటున్నాడు. పొద్దుగా చల్లగా స్నానాలు చేసుకున్నాం. బొమ్మ సల్లి పెట్టింది. మా డాడీ అయితే కంగా గుండె వేసుకున్నాడు. అవో ఏమో పిలుస్తున్నాయి. ఇక్కడ ఇంకేమో షాపులు ఉన్నట్టున్నాయి. మా మమ్మీ చూపెడతానే లేదుగా, నేనే చూస్తా. అబ్బో మస్తు దూరమే ఉన్నట్టున్నదిగా ఈ నుంచి దర్శనం దగ్గరికి. ఏం చేస్తారు ఇక, నడుస్తారు. నేను నడుస్తానా, మా ఊళ్ళే నడుస్తారు. మంచిగా నన్ను ఎత్తుకుంటారు, నాకేంది. బొట్లు పెట్టుకున్నాక మస్తు అయిందిగా. మా మొక్కలు చూడడం ఎంత అందంగా ఉన్నాయో. మా వాళ్ళు అందరూ ముందే వెళ్ళిపోయారు, మేము కొంచెం లేట్ అయినాం. అందుకే మేము మాత్రమే కనిపిస్తున్నాం. కానీ బొట్టు మస్తు ఒప్పిందిగా అబ్బా. అబ్బరకొండ మా మమ్మీ మస్తు అలసిపోయినట్టుంది నన్ను ఎత్తుకొని. పాపం మా డాడీ కూడా అలసిపోయినట్టున్నాడు. ఆయన దగ్గరికి వచ్చింది లేదు, అంతేం అనిపించట్లేదు. వీడేమో పూజలు చేస్తున్నట్టున్నారుగా. మా డాడీ కూడా చేసిండు తెలుసా. ఇంకా ముందరికి వెళ్ళిపోతున్నాం దర్శనానికి. కానీ ఒకటి ముచ్చట చెప్పాలబ్బా. గుండి చేసుకున్నాక మా డాడీని చూస్తే అసలు నేను గుర్తుపట్టలే. ఎక్కడ పోయిన మా డాడీ అనుకున్నా కానీ గుండె అయిన మా డాడీ అనుకోలే. ఇంక ఇక్కడ ఎందుకు ఆగినామంటారా, ఇక్కడ శిఖరం ఉందంట. ఇంక అక్కడ కోనికే బండి ఆపిర్రు. ఇక మా మమ్మీ నన్ను ఎత్తుకున్నది. ఇక మెల్లగా గెలిచి అందరం వెళ్తాం. ఇక అవు అందరు మెల్లగా దిగుతున్నారు సామాన్లు చదువుకొని. ఈ చూడదు ఎట్లా చూస్తున్నది. అవు అక్క, మా అక్క నిలబడ్డదాడ. కోతులు ఫోన్ పని కోతులు ఇప్పుడు గుండె వందర కొట్టుకుంటున్నా అర్థం. ఇక బొమ్మలు కనిపించినాక మా అక్క ఆడ ఆగుతుంది. మంచిగా ఒక బొమ్మకు ఒక బొక్క పెట్టింది కదా మా డాడీకి మంచిగానే. ఇంకా పానం చల్ల పడ్డది మా అక్కకు. ఈడోడు మా అక్క పని. బొమ్మ కొని ఊకోవే అంటే పక్కకు నిల్చోబెట్టి మట్టంగా పూజ చేసుకుందాం అనుకుంటుంది. ఏందో మరి మా అక్క ఒక్కొక్కది ఒక్కొక్క తిప్పలు అయ్యింది. దానికి బొమ్మ ఇప్పించినప్పటి నుంచి అసలు ఎవరిని దిక్కుని లేదుగా. ఇంకో ఈడ చూడరు. నాకైతే మస్తు సంబరంగా ఉందబ్బా, చల్ల గాలి వస్తుంది. నాయని ఇట్రామా.
చెప్పు గుగ్గా గుగ్గా అని ఆగమ్మా ఈరొచ్చారు మా దైవ దర్శనం అయిపోయిందబ్బా, ఇంకెళ్ళిపోతున్నాం. మంచిగా దర్శనం చేసుకున్నాం, సట్టుగా తిన్నాం, మట్టగా వండుకుంటూ పోతున్నాం. ఇక నేనైతే వండుకున్నాను కోరి, ఏమన్నా మా అమ్మాయి చూపిస్తుంది చూడు ఎట్లా ఉన్నాను. అగో మళ్ళీ చూడు ఎట్లుంటుంది మనతోటి. బాయ్.